నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల, నాతో పాటు అర్జున్ ఉన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన రెండు పేపర్లను కనుక మనం గమనించినట్లయితే, సాక్షిలో ముందుగా బ్యానర్ పక్కన ఒకటి దేవుడు పంపించాడని చెప్తారని రాహుల్ గాంధీ అన్న మాటలు, వాళ్ళకు ఉద్యోగాలు రావని అమిత్ షా అన్న మాటల్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక 7వ విడత ఎన్నికలే బాకీ ఉన్నాయి. దానిలో భాగంగా వీళ్ళు మాట్లాడిన మాటల్లో ఒక చిన్న బాక్స్ ఐటమ్ వేశారు. దేవుడు పంపించాడని అంటే, మొన్న మోదీ మాట్లాడుతూ నేను దేవుడు నన్ను ఒక కార్యం కోసం పంపించాడు, దేవుడు ఎంచుకున్నాడని మాట్లాడారు. సో దానికి తగ్గట్టుగా ఆయన దాని మీద సెటైర్గా ఇనేశారు. ఇంకేమో ఉగ్రవాదుల కుటుంబాలకు రాళ్ళు రువే వాళ్ళకు ఉద్యోగాలు రావన్న అమిత్ షా వాళ్ళు కానీ అగ్రెసివ్గా వాళ్ళు మధ్యస్తున్నారు ఎవరి మీద, కాంగ్రెస్ మీద కానివ్వండి, వాళ్ళు ఇట్లా వద్దని. ఇక సాక్షికి వచ్చేసరికి బాబు సేవలో బదిలీ బలగాలని మెయిన్ బ్యానర్ ఐటమ్ వేశారండి. హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ పచ్చ పోలీసులు పిన్నెల్లిపై కేసుల విషయంలో రికార్డులు తారుమారయ్యాయి. ఆయన ఎప్పుడు నిందితుడిగా చేర్చారని హైకోర్టు ప్రశ్నిస్తే ముందస్తు బెయిల్ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్లు అంగీకరించారు. అంటే ముందే మనకు ఫస్ట్ నుంచి కూడా పిన్నెల్లి కేసులు ఏమవుతుందంటే ఎఫ్ఐఆర్లో ఫస్ట్ ఆయన పేరు యాడ్ చేయలేదు, ఆ తర్వాత ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత యాడ్ చేశారో ఏదో సంథింగ్ అట్లాంటి జరుగుతుంది. కాబట్టి ఈ మొత్తానికి ఇవి చూసుకున్నట్టయితే రావణ కాష్టంలో రగులుతుంది ఈ కేసు, పిన్నెల్లి కేసు. మళ్ళీ ఈ పోలింగ్ రిజల్ట్స్ వచ్చేదాకా కూడా జరిగేటట్టుంది. అలాగే మధ్యలో అయ్యేది పోలీసులని. ఇక్కడ ఏంటంటే మేడం ఒక విషయం ఏంటంటే, ఆయన ఫస్ట్ ఆ రోజు అఫెన్సెస్ వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత లోకేష్ గారి ట్విట్టర్ నుంచి వీడియో వచ్చింది. సో అతను వెళ్ళిపోయిన వెంటనే అతని మీద కేసు రిజిస్టర్ చేసిన చెప్పి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆ వీడియో బేస్ చేసుకుని మళ్ళీ ఈసీ ఏం చేశారు, తన మీద వారెంట్ ఇష్యూ చేశారు అన్నప్పుడు ఈసీ అంతకుముందు కళ్ళు మూసుకొని ఉందా? ఎందుకు అంటే అఫెన్స్ జరగగానే విషయం తెలుస్తుంది కదా, పోలింగ్ బూత్ లో ఉన్న జనాలతో సహా అయినా కానీ విషయం బయటకు వెళ్తుంది కదా. అప్పుడు వెంటనే వాళ్ళు సీసీ కెమెరాలు చూడొచ్చు, వెబ్ కాస్టింగ్ చూడొచ్చు, ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి కదా వాళ్ళకి. అప్పుడు ఎన్ని ఉన్నాయి అక్కడ పోలింగ్ బూతులు? సమస్యాత్మకమైన 12 మాత్రమే ఉన్నాయి. మరి ఆ 12 వీడియోలు వెనక్కి జరిపి చూసుకోవడానికి అంటే రివైండ్ చేసి చూడడానికి ఎంత టైం పడుతుంది? వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు అక్కడ అనేది అదొక పెద్ద క్వశ్చన్ కదా. అప్పుడు వీళ్ళు అంటున్నారు అప్పుడు నిజం అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు ఇక అక్కడ చూడండి, ఆంధ్రజ్యోతికి వస్తే మేడం, కంచికి చేరని కేసుల కథ. అంటే 2011లో తొలి కేసు, 2012లో తొలి ఛార్జ్ షీట్, విచారణకి జాప్యానికి ఎత్తుల మీద ఎత్తులు, 39 క్యాష్ అండ్ 90 డిశ్చార్జ్ పిటిషన్లు జగన్ గారి మీద. అంటే ముఖ్యమంత్రి జగన్ మీద 12 ఏళ్ళు అయినా సరే ఇప్పటి వరకు ఎటువంటి కేసు ముందుకు పోవట్లేదు, కనీసం విచారణ కూడా ఆయన హాజరు కావడం లేదు. 39 సార్లు క్వాష్ పిటిషన్, అంటే నా కేసులు నేను నిర్దోషిని కేసు డిస్మిస్ చేయండి అన్నట్టు 95 సార్లు డిస్మిస్ పిటిషన్స్ వేశారు. ఎలక్షన్ పోలింగ్ కు ముందు అంటే రిజల్ట్స్ కు ముందే వీళ్ళు స్టోరీ వేశారు. అంటే మామూలుగా మనం ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే 10 ఏళ్ళు అయ్యిందనో లేకపోతే 20-25 ఏళ్ళు ఒక సందర్భం వేసాం, కానీ 12 ఏళ్ళు అయిందని మధ్యలో వేశారు అంటే దానికి జగన్ టార్గెట్ చేసినట్టుగా ఆ స్టోరీ వాళ్ళు వేసుకొచ్చారు. ఇంకోటి మేడం, ఈ కేసు మీద తీసుకుంటే ఈవెన్ జగన్ తరపు నుంచి RRR కూడా ఆయన పార్టీ ఆయన కూడా ఈ కేసు గురించి పిటిషన్ వేశారు, బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పారు. ఫస్ట్ నుంచి రెబల్ ఎంపీ ఆయన పేరే రెబల్ ఎంపీ అని పడిపోయింది, రఘురామకృష్ణరాజుది. ఆయన వీళ్ళు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తను టీడీపీ తరపున ఉన్నట్టుగానే పనిచేశాడు తప్పితే ఎప్పుడు వైసీపీలో ఉన్నట్టు పనిచేయలేదు. ఆయన చాలా వేశాడు ఈయన మీద కేసులు. అంటే ఇక్కడ మనం ఇంకోటి, తండ్రి ఆ టైంలో ఉండి అంటే వైఎస్ఆర్ ఉన్న టైంలో తను చేశాడు, కిట్ ప్రోకో చేశాడు అని రకరకాలుగా ఉన్నా కూడా పత్రిక పెట్టాడు, అన్ని చేశాడు. మరి ఇక్కడ న్యాయ వ్యవస్థది తప్ప లేకపోతే తనది తప్ప? న్యాయ వ్యవస్థను ఎట్లా మ్యానిపులేట్ చేశారు? న్యాయ వ్యవస్థను మ్యానిపులేట్ చేస్తున్నారంటే అంత అవకాశం న్యాయ వ్యవస్థ ఇస్తున్నట్టే కదా. దానికి ఎవరిది పైన అధికారం? ఇప్పుడు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను తప్పు చేస్తే వాళ్ళ మీద శిక్ష వేయాల్సింది ఎవరు? పెద్ద అంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు ఎందుకు మళ్ళీ ఇన్ని రోజులు చర్యలు తీసుకోలేకపోయారు? ఎంతమంది ముఖ్యమంత్రులు అంటే మనం చూసుకుంటే ఇప్పుడు మొన్న కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, అంతకుముందు జయలలిత కంటే ముందు ఇప్పుడు బతికున్న వాళ్ళు ఇంకొక ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేశారు. మరి జగన్ ఎందుకు ఈ కేసులలో అరెస్ట్ చేయలేకపోయారు? ఇప్పుడు కేసు ఫైనల్ వచ్చింది మేడం, హియరింగ్ స్టేజ్ కి వచ్చింది కాబట్టి జాప్యం జరుగుతుందని వీళ్ళు ఆరోపిస్తున్నారు. అవి మనం ఆ యాంగిల్లో మనం చూసుకున్నట్లయితే ఇది వాంటెడ్లీ జగన్ గురించి మళ్ళొకసారి ప్రజలకు గుర్తు చేయడానికి రాసిన కేసుగా అది అనిపిస్తుంది. మన తెలంగాణలో జరిగిన సెన్సేషనల్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇప్పుడున్న ప్రభుత్వం రావడము, వాటి బయట తీయడం. మన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఫోన్ కూడా ట్యాప్ చేశామని మాజీ డీజీపీ వాంగ్మూలం స్టేట్మెంట్ ఇచ్చారు మేడం రీసెంట్గా ఇష్యూ. సో అంతే, కేసీఆర్ ఆదేశాల మేరకు ఎవరైతే ఈయన మాజీ డీజీపీ ఉన్నాడో అరవింద్ రావు ఆయన చేశారు. దానికి ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే కొన్నిసార్లు నిజానికి తీవ్రవాదుల విషయంలో కానీ టెర్రరిస్టుల విషయంలో కానీ ఫోన్ ట్యాపింగ్లు చేస్తుంటుంది. అంటే దేశ భద్రతకు ముప్పు వాటిల్ల సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అధికారంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలో ప్రతి ఒక్కరి మీద అంటే
సొంత పార్టీ నేతలతో సహా ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్లు చేపించారు. ఈటెల రాజేందర్ మెయిన్గా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఆయన వేరే పార్టీలో చేరడానికి కూడా రీజన్ అదే. ఇక అట్లాంటప్పుడు మరి ఆ సొంత ఎంతో నమ్మిన ఆయననే చేసినప్పుడు మిగతా వాళ్ళని జరిగింది. అది ఎప్పటి నుంచో ఉన్న అపవాదులు. అది ఇప్పుడు పక్కాగా బయటకు వచ్చింది. అది తప్పే, 100% తప్పే. ఒప్పని ఎవరు అనలేరు కూడా. అయితే దాంట్లో ఏది కానీ మనకు తప్ప ఒప్ప అని మనం నిర్ణయించడానికి ఉండదు. ఏంటంటే చట్టానికి ఎప్పుడు కానీ సాక్ష్యాధారాలు కావాలి. ఆ సాక్ష్యాధారాలు చాలా చాలా బయటకు వస్తుంటాయి. ఇది జరిగింది అని అంటారు, కానీ దానికి ఖచ్చితమైన సాక్ష్యాలు ఉంటే కానీ న్యాయ వ్యవస్థ దాన్ని ఒప్పుకోదు. అట్లాంటి సాక్ష్యాలని బయటికి తీసుకొచ్చే క్రమమే ఇప్పుడు మనము అది చూసిన ఐటెంకు సంబంధించి వేస్ట్ సాకులని ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది, అనవసరంగా ఖర్చు చేసేస్తారని ఆ ప్రభుత్వంలో ఉన్న శాఖల నుంచి డిపాజిట్లు తీసుకొని మళ్ళీ తమ డిపాజిట్లు అదైన తర్వాత ఇవ్వడానికి అట్లా ఇవ్వము, మాకు ఒక ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి సాకులు చెప్తుందని చెప్పేసి వీళ్ళు ఒకటి రాశారు. ఇది ఒక మంచి అంటే ప్రభుత్వంలో ఇప్పటివరకు ఏం జరుగుతుంది వైసీపీ ప్రభుత్వంలో అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియకుండా ఉండిపోయింది, బయటికి రాలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ ఆ సందర్భం కానీ ముందు నుంచి కూడా చెప్తున్నా కూడా ఇప్పుడు ఇంకా కొంచెం అగ్రెసివ్గా ఈ విషయాలు బయటకు వస్తున్నప్పుడు ఇవన్నీ సామాన్య ప్రజలకు మంచిగా అవగాహన కలిగే విషయాలే బయటకు వస్తున్నాయి. ఇక చూడండి అక్కడ ఇంకొక ఐటమ్ చూస్తే విశాఖలో బుకింగ్స్ బుస్సే 8, 9, 10 తేదీల్లో హోటల్స్ ఫుల్ అవుట్. జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చే వారంతా ముందుగానే రూములు బుక్ చేసుకున్నారట. విమాన టికెట్లు దొరకడం లేదని ప్రచారం. సో ఇక్కడ న్యూస్ చూస్తే ఏంటంటే మేడం ఆల్రెడీ జగన్ ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి ఈ మధ్య కాలంలో కొన్ని ఛానల్స్ లో బాగానే అంటే వైసీపీ అధికారంలోకి మళ్ళీ ఎట్లాగో వైసీపీ అధికారంలోకి వస్తుంది, జగన్ వస్తే మాత్రం విశాఖలోని ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన చెప్పాడు. కాబట్టి విశాఖలో ఇప్పటికే అన్ని హోటల్స్ కానీ అవన్నీ బుక్ అయిపోయాయి, దొరకట్లేదు. విశాఖకి వెళ్ళడానికి ప్రైవేట్ వాళ్ళు కూడా ఛార్జెస్ పెంచేశారని ఫ్లైట్ టికెట్స్ పెరిగిపోయాయి. అసలు ఏమి అక్కడ చాలా రష్ ఎక్కువైపోయింది అన్నట్టుగా ఒక నడుస్తుంది. అదంతా ఏం లేదు, ఊరికే వాళ్ళ ప్రాపగాండా అని చెప్పేసి వీళ్ళు ఆంధ్రజ్యోతి ఒక ఐటమ్ అది వేసింది. అది రహదారులు రక్తసిక్తం అని ఇంకొకటి వేశారు. ఇంకా రండి ఇక్కడ కిందికి, అది చూడండి. ఆంధ్రప్రదేశ్లో నిన్న అలా నేడు ఇలా మేడం క్యాష్ పోయి ఆన్లైన్ వచ్చి అంటే మద్యం షాపులో డిజిటల్ లావాదేవీలు రాష్ట్రం అంతా బలవంతంగా అమలు. సాయంత్రం 5 గంటలకే తర్వాతే నగదు. అంటే మొన్నటిదాకా అది క్యాష్ పేమెంట్ తోటే మందు కొనేవాళ్ళు, ఇప్పుడు అది డిజిటల్ మారింది. అంటే సడన్ గా ఈ రావడానికి దీని వల్ల కారణం ఏంది? ఒకవేళ వైసీపీ టీడీపీ వస్తుందా, కూటమి ప్రభుత్వం కూటమి అధికారంలోకి వస్తుందా అనేది దానికి తగ్గట్టుగా రాసిన అధికారులు కార్పొరేషన్ అంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. మాకు తెలియదు అసలు ఏమో ఆదేశాలు ఎలా ఇచ్చారో అన్నట్టు చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ ప్రభుత్వం మారకపోయినా ఈ డిజిటల్ పేమెంట్ వచ్చాక ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ నిధులకి బడ్జెట్ వచ్చే అవకాశం ఉంది. అది మంచి అదే మధుమేహానికి కనమటితో చెక్. అంటే చైనా వాళ్ళు ఇంతకుముందు ఎట్లా అంటే షుగర్ వ్యాధి వస్తే ఎప్పటికీ ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉండాలి అని సఫర్ అవుతుంది. సో దానికి ఏంటంటే 33 నెలలు వాడకపోయినా పెరగని షుగర్ లెవెల్స్ చైనా వైద్యుల ఘనత. సో షుగర్ ఇది చెప్పాలంటే షుగర్ పేషెంట్స్ ఒక గుడ్ న్యూస్ లాంటిదే. ఇదేంటంటే ఆన్లైన్ లో పాఠ్య పుస్తకాలని స్టూడెంట్స్కి పీడిఎఫ్ రూపంలో సిఎస్ఈ ఏబీ వెబ్సైట్లో అందుబాటులోనే ఒక ఐటమ్ వీళ్ళేశారు. ఇదొకటి అంటే బుక్స్ కొనుక్కోలేని వాళ్ళు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవడానికి అవకాశంగా ఇది బాగుంది. పట్టణ యువతలో 61% మంది కంప్యూటర్ నైపుణ్యం అని కూడా సాక్షి వేసుకుంది. ఇక ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలని రాజీవ్ కుమార్ ఆదేశించినట్లుగా ఒక ఐటమ్ వచ్చింది. ఇక ఈవీఎంల లెక్కింపు ఒకటి పూర్తయిన తర్వాత ఇంకోటి తీసుకోవాలి, కానీ ఒకటేసారి చేయొద్దు అనేది ఆయన ఇచ్చినట్టుగా ఒకటి బ్యాన్ ఐటమ్ వేశారు. ఇక బెజవాడలో లెజెండ్ అని చెప్పి మొన్ననే బెజవాడలో విమాన సర్వీసులు మొదలయ్యాయి. హజ్ యాత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఒక ప్లేన్ వేశారు. సో అది చాలా బాహుబలి ప్లేన్ లాగా పెద్దది. దాని ఏకదాటిగా 14,400 కిలోమీటర్ ప్రయాణించేది 322 మంది హజ్ యాత్రికులతో మొదటిసారి సౌదీ అరేబియాకు ప్రయాణమైందని చెప్పేసి వేశారు. ఇది ఇవాళ మార్నింగ్ ఎడిషన్. రేపటి మార్నింగ్ ఎడిషన్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.